వెల్కమ్ బ్యాక్ టు శాండీ ఎడిట్స్ ఫ్రెండ్స్. మీరు కనుక నా ఛానల్కి కొంచెం కొత్తగా వస్తే మాత్రం ప్లీజ్ నా ఛానల్ని కొంచెం మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఒక వీడియోస్ పెట్టక మినిమం 10 days అవుతుంది ఫ్రెండ్స్. కొంచెం నేను పర్సనల్ వర్క్స్ వల్ల వీడియో అయితే చేయలేదు ఫ్రెండ్స్. నేనైతే ఇప్పటి నుంచి డైలీ ఒక 1 వీడియో అయితే పెట్టడానికి ట్రై చేశాను. నాకు కొంచెం ఒక సపోర్ట్లో ఉన్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చిన వీడియోస్ చేస్తాను. నేనైతే ఇప్పుడు కొంచెం కొత్తగా ట్రై చేశాను. ఇక మనకు నేమ్ ఆర్ట్ వీడియో అయితే ఎడిట్ చేశాను ఫ్రెండ్స్. ఓకేనా, చాలా అంటే చాలా నీట్గా మనకు చాలా కలర్ఫుల్గా అయితే ఉంది మనకు ఫ్లవర్స్తో. ఓకేనా, మీరు కూడా మాత్రం చాలా సింపుల్గా మీ నేమ్తో ఇలా అయితే ఎడిట్ చేసుకోవచ్చు. చాలా డెడ్ ఈజీ. కొంచెం కూడా స్కిప్ చేయకండి, మీరు లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామందికి ప్రీసెట్ అయితే వర్కౌట్ అవ్వట్లేదు. మనకు చాలామందికి ప్రీసెట్ ఇంపోర్ట్ అవ్వట్లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు లైట్ మోషన్ నుంచి ఒక బగ్ అనేది మనకు క్రాక్ వర్షన్లో మనకు చాలామందికి అయితే మనకు అది ఇంపోర్ట్ అవ్వట్లేదు. ఓకేనా, నేను XML ఫైల్ని యూజ్ చేసుకొని మీరు ఎలా అయితే ఈ నేమ్ని ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. చాలా అంటే చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం కూడా స్కిప్ చేయకండి. ఓకేనా, లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి, మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే మీరు చూస్తున్న వీడియో కింద మనకు నా వెబ్సైట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ వెబ్సైట్ మీద క్లిక్ చేసుకొని మనకు లాస్ట్లోకి వెళ్తే మనకి ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ XML అని ఉంటుంది. అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. మనం డౌన్లోడ్ చేసుకొని ఎలా ఓపెన్ చేసుకోవాలి, ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో కూడా ఇప్పుడు చూద్దాం. ఓకేనా, సింపుల్ ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ నేనైతే XML ఫైల్ని డౌన్లోడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసుకొని ఈ విధంగా ఉంటుంది. ఓకేనా, మనకు న్యూ ప్రాజెక్ట్ 1 అని ఉంది కదా, ఆ విధంగా మీకు కూడా నేమ్ ఆర్ట్ అని వస్తుంది. ఇక్కడ ఏం చేస్తారంటే మనకు పైన 3 dots మీద క్లిక్ చేసుకోండి. అంటే మీ దగ్గర ఎలాంటి నోట్ ప్యాడ్ ఉన్నా ఓపెన్ అయిపోతుంది. మనకు షేర్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనకి ఇక్కడ మీకు చాలా వస్తాయి. అంటే మీకు లైట్ మోషన్, వాట్సాప్ అన్నీ వస్తాయి. సింపుల్గా ఈ లైట్ మోషన్ మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. మనకు చూడండి ఒక 1 క్లిక్లోనే మనకైతే సింపుల్గా ఎలైట్ మోషన్కి అయితే ఇంపోర్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్ మీరు ఎలైట్ మోషన్ యాప్ని ఓపెన్ చేసుకోండి. ఓకేనా, 1 second బయటికి రండి, నేను చూపిస్తాను. ఇక్కడ చూసారు కదా మనకు న్యూ ప్రాజెక్ట్ 1 అని దాని క్లిక్ చేసుకోండి. ఓకేనా, దాన్ని క్లిక్ చేసుకుంటే మీకైతే ఈ విధంగా కనిపిస్తుంది. చూసారు కదా, మనకైతే ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే జస్ట్ మనం అక్కడ టెక్స్ట్ అనేది ఎడిట్ చేసుకోవడమే, చాలా సింపుల్. మనం గ్రూప్ 1 మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా, గ్రూప్ 1 మీద క్లిక్ చేసుకొని కింద ఎడిట్ గ్రూప్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనకైతే చాలా ఉంటాయి. అంటే మనకు పైన ఒక లేయర్, కింద ఒక లేయర్ ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు ఏం చేయాలంటే సింపుల్గా ఆ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని కింద ఎడిట్ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడైతే సింపుల్గా మీ నేమ్ అయితే రీప్లేస్ పెట్టుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర ఆ ఫంట్ లేకపోతే ఆ ఫంట్ లింక్ కూడా మాత్రం కింద నా డిస్క్రిప్షన్లో వెబ్సైట్లోనే ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఆ ఫంట్ నచ్చకపోతే మీకు చాలా ఫండ్స్ ఉంటాయి. ఓకేనా, మీకు చాలా అంటే చాలా ఫండ్స్ ఉంటాయి. అక్కడ నుంచి అయితే మీరు ప్రతి ఫంట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, మీకు చాలా ఫండ్స్ ఉంటాయి. ఆ ఫంట్ కూడా రీప్లేస్ పెట్టుకోవచ్చు. జస్ట్ మనం టెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ నేను ఎగ్జాంపుల్కి అయితే ఇక్కడ నేను నా ఛానల్ నేమ్ అయితే పెడుతున్నాను. ఓకేనా, చూడండి నా ఛానల్ నేమ్ పెట్టాను కదా, ఇక్కడ మీకు కనిపిస్తుంది. అటు ఇటు స్క్రోల్ చేసుకుంటే కనిపిస్తుంది. కొంచెం అడ్జస్ట్మెంట్ అవ్వలేదు, మీరు ఇలా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకేనా, ఇలా అయితే మధ్యలో జరుపుకుంటూ మీ నేమ్ అయితే కొంచెం ఎక్స్ట్రా, అంటే మనకు చాలా లెటర్స్ ఉంటే మాత్రం కొంచెం నేమ్ అనేది అటు ఇటు జరుగుతుంది. కాబట్టి మీరు కొంచెం మూవ్ ఆన్ ట్రాన్స్లోకి వెళ్ళేసి కొంచెం అటు ఇటు దాన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇలా అయితే మీరు సింపుల్గా మీ నేమ్ని రీప్లేస్ పెట్టుకోవచ్చు. అంత ప్రాపర్గా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏంటంటే చూసారుగా ఫ్రెండ్స్, మనకి ఇక్కడ నేమ్ కలర్ అండ్ మనకు బ్యాక్ సైడ్లో వచ్చేసిన మనకు ఆ ఫ్లవర్స్ మొత్తం ఒకేలా మనకు కలర్ అయితే చేంజ్ అవుతాయి. ఓకేనా, అందుకోసం నేను ప్రతి ఫైల్కి అయితే కలర్ కరెక్షన్ చేసి మీకు ఇచ్చాను. చాలా అంటే చాలా సింపుల్. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తారంటే మనకు పైన షేర్ మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా, మనకు పైన షేర్ మీద క్లిక్ చేసుకొని మీకు నచ్చిన రెజల్యూషన్లో మనకు 4Kనా, ఫుల్ హెచ్డీనా, హెచ్డీనా, మీకు నచ్చిన రెజల్యూషన్లో వీడియో అయితే ఎక్స్పోర్టింగ్ పెట్టుకోవచ్చు. ఓకేనా, ఇలా అయితే ఎక్స్పోర్టింగ్ పెట్టుకొని జస్ట్ మనం మీకు నచ్చిన రెజల్యూషన్లో మీకు నచ్చిన సోషల్ మీడియా అయితే మీరైతే షేర్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఒకవేళ మీకు ఫోటో ఎడిటింగ్కి సంబంధించిన ట్యూటోరియల్స్ కావాలంటే నేను ఆల్రెడీ నా ఇన్స్టాలో ఒక సిరీస్లో అప్లోడ్ చేస్తున్నాను, దాంట్లోకి వెళ్ళి చూడొచ్చు ఫ్రెండ్స్. నచ్చితే మాత్రం ప్లీజ్ దాంట్లో కూడా నాకు కొంచెం ఫాలో చేయండి. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.